పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. యుద్ధానికి సర్వం సిద్ధమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సరిహద్దు రాష్ట్రాలలో భద్రతా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోంశాఖ. 259 జిల్లాలలో ఈ మాక్ డ్రిల్ జరగనుంది. ఈ క్రమంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్, అణుకేంద్రం తదితర ప్రాంతాలు ఉండగా విశాఖపట్నం, హైదరాబాద్ కేటగిరీ 2లో ఉన్నాయి. దీంతో రేపు వైజాగ్, హైదరాబాద్లోనూ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాయి భద్రతా బలగాలు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించవలసిన విధానంపై మాక్ డ్రిల్ చేయనున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే భద్రతా దళాలు ఎలా ముందుకు వెళ్తాయి, సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు ఎలా స్పందించాలి అనేది సెక్యూరిటీ మాక్ డ్రిల్లో ట్రయల్ వేయనున్నారు. ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇందులో ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ ఉంటుంది. అంటే విద్యుత్ సరఫరా నిలిపివేసి కార్యకలాపాలు నిర్వహిస్తారు. అలాగే మొబైల్ సిగ్నల్స్ కూడా నిలిచిపోయాయి. ట్రాఫిక్ దారి మళ్లింపు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సెక్యూరిటీ మాక్ డ్రిల్లో భాగంగా ఉంటాయి. యుద్ధ పరిస్థితులు, ప్రజలు ఎలా వ్యవహరించాలి అనేది సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్లో భద్రతా అధికారులు వివరిస్తారు. దాడి వంటి ఘటనల సమయంలో ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండి స్థానికంగా ఇచ్చే సూచనలు పాటించాలి అని అధికారులు సూచించారు. వదంతులను వ్యాపింప చేయకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మి భయాందోళనకు గురి కావద్దు. అధికారులు ఇచ్చే స్పష్టమైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి. కరెంటు లేకపోయినా, ఇంటర్నెట్ పని చేయకపోయినా ఆందోళన చెందకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ ఛానల్స్, రేడియోను మాత్రమే వినాలి అని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు, అధికారులు తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలి అని పేర్కొన్నారు. మాక్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప ఆందోళనకు గురి చేయడానికి కాదు అని అధికారులు తెలిపారు.